సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో హెటిరో డ్రగ్స్ యూనిట్ 1 విడుదల చేస్తున్న కాలుష్యం కారణంగా గత కొద్ది నెలలుగా గ్రామస్తులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలుష్యం కారణంగా గత ఆగస్టులో సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలోని నల్లకుంట చెరువు హెటిరో డ్రగ్స్ విడుదల చేసిన విష రసాయనాల కారణంగా గులాబీ రంగులోకి మారింది. ఈ కాలుష్యం భూగర్భ జలాలను, ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రజలు కాలుష్యం వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల వంటి వాటితో ప్రాణాలు కోల్పోతున్నారు. పశువులు మరణిస్తున్నాయి. సాగు భూములు నాశనమయ్యాయి. గత 4 నెలల్లో తహసీల్దార్ నుండి జిల్లా కలెక్టర్ వరకు అధికారులందరినీ కలిసి గ్రామ ప్రజలు తమ సమస్యను వివరించారు. చివరకు ముఖ్యమంత్రి గారి ప్రజాభవన్ వరకు వెళ్లి ప్రజావాణి ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారానికి కానీ, కాలుష్యానికి కారణాన్ని తేల్చడానికి కానీ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా జీవించే హక్కు కాపాడండి అంటూ గత 4 నెలలుగా ప్రజలు వివిధ రూపాల్లో ఇక్కడ పోరాడుతూనే ఉన్నారు. నిన్న ఈ గ్రామానికి చెందిన చిన్నారులు కూడా ఇలా రోడ్డు మీదకొచ్చారు. చివరికి మా గ్రామాలను కాపాడండి, తమ జీవించే హక్కును కాపాడమని అధికారులను వేడుకున్నారు.